మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. దక్ష ఫిల్మ్ మనందరికీ ట్రైలర్ చాలా నచ్చేసింది. సో ఇది థ్రిల్లర్ అని అర్థమైపోయింది. సో వాట్ వాస్ స్పెషల్ ఈ సినిమా మీరు చేయడానికి? ఒక కాప్ రోల్ లో సంబడి హూ హ్యాస్ ఆల్ ఫుల్ గస్టో అబౌట్ హర్ క్యారెక్టర్ అనేది. సో ఐ ఫెల్ట్ అండ్ నాన్నగారితో యాక్ట్ చేయడం వాజ్ అ బిగ్ మామూలు కిక్ కదా అది. ఈ రోల్లో బాగా డిష్యూమ్లు, ఫైటింగ్లు, కాప్ అన్నీ ఉన్నాయి. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫైట్, ఒకే ఫైట్ పెడదామండి అనుకున్నాను. బట్ వాట్ డూ యూ లవ్ మోస్ట్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే ఎంత బాగా చేసింది లక్ష్మి అనిపిస్తుందా, లేకపోతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంత పొడుగ్గా ఎన్నుకున్నాను, నా ఐబ్రో సరిగ్గా లేదు, నా కుడి పెదం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇది పైకి వెళ్తుంది, నాకు అయ్యో అది నువ్వు సరిగ్గా పెట్టుకో. సిబ్లింగ్స్ మధ్య మీకు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుందా కొంత? అంటే ఇప్పుడు మిరాయి సక్సెస్ లో మనోజ్ ఇస్ బాస్కింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ దట్, అండ్ నౌ యూ హ్యావ్ టు, నా నాన్నగారు ఉన్నారు ఈ సినిమాలో. ఫ్యామిలీలో ఎవరికి సక్సెస్ వచ్చినా. సో దక్షలో ఎందుకు మీరు సినిమా పాట పాడలేదు? లాస్ట్ లో ఒక ర్యాప్ మటుకు చేశాను నా ఫ్రెండ్. యా ఇట్స్ 2025 women taking over. అదర్వైజ్ స్పెషల్ డయట్లు, ప్రోటీన్ ఏం తింటారు? వాట్ యు ఈట్? పొద్దున తాజ్ మహల్ నుంచి పొంగల్, ఇడ్లీ, వడ, మసాలా ఆనియన్ దోశ తెప్పించుకొని అన్ని తిన్నాను. అంత ఆయిల్, కార్బ్స్ అన్ని. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి కదా రోజంతా కూర్చొని మాట్లాడాలంటే. మన కల్చర్ లో డిన్నర్ ఇస్ బిగ్. మనం ఏ టైంలో ఏది తిన్నా రాత్రి ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా డిన్నర్ చేయాలని, అదొక్కటి మాంతే మనం. సో లక్ష్మి గారు బాలీవుడ్ లో ఉన్నా, మీరు ఈ దక్ష ఫిల్మ్ కూడా మనకి హిందీలో కూడా రాబోతుందా? హిందీ పక్కన పెడితే నాకు కొరియన్ డ్రామా చేయాలని ఉంది. నిజంగా ఏం చేయాలని ఉంటే మనస్ఫూర్తిగా కొరియాకి వెళ్తారు అయితే మీరు త్వరలో? ఏమో నేను ఇలా గట్టిగా చెప్తే దేవుడు వింటాడంట. మనకి ఏం కావాలో, మన మనసులో ఏముందో మనం కల్మషం లేకుండా, భయం లేకుండా చెప్తే ఆ దేవుడు కూడా. చాలా మంది మన దారికి అడ్డొచ్చినప్పుడు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ ని ట్రోల్ చేసినప్పుడు కానీ ఎలా డీల్ చేయాలి? అది ఎవడో కోన్కేసుకో గొట్టంగాడు. I always get excited మీతోటి అన్న, బికాజ్ మీరు చాలా సెన్సిబుల్గా, ట్రూత్ఫుల్గా, ఆనెస్ట్గా, రెస్పెక్ట్ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ అప్రిషియేట్ దట్ రియల్లీ. ప్రేమతో మీ స్వప్న. హలో, హాయ్ అందరికీ నమస్కారం. నా ఫేవరెట్ జానర్ ఫిల్మ్స్ ఏంటంటే క్రైమ్, థ్రిల్లర్, ఇలాంటి కాన్స్పిరసీస్ ఉండే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఇవాళ దక్ష ఫిల్మ్ మనందరికీ ట్రైలర్ చాలా నచ్చేసింది. దక్ష ఫిల్మ్లో టైటిల్ రోల్ చేసి మళ్ళీ ఒక ఇండిపెండెంట్, బోల్డ్ యాక్టర్గా తన పేరు చాటుకున్నారు లక్ష్మీ మంచు గారు. షీఈస్ బోల్డ్, షీఈస్ ఫియర్స్, షీఈస్ పవర్ఫుల్, షీఈస్ ఆనెస్ట్, she is beautiful and she is evergreen. Lakshmi Manchu garu, welcome to Suman TV. Thank you. Daksha అనగానే మీరు యాప్ట్ ఆ రోల్ కి అనిపిస్తుంది. అంటే ద కైండ్ ఆఫ్ సౌండ్ అదే అన్నారు. నేను ఐ వాస్ లైక్ దక్ష అనేది పవర్ఫుల్ గా ఉందా, సింపుల్ అయిపోయిందా అంటే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ దక్ష మీకు కరెక్ట్ అయిన పేరండి అంటే, ఐ వాస్ లైక్ ఓ సమ్టైమ్స్ యూ డోంట్ రియలైజ్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. నా బేసిక్ అడ్మిరేషన్ ఏంటంటే లక్ష్మి, మిమ్మల్ని చూసి, ఇది మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్ అని అనుకోకండి, ఒక కేటగిరీ ఏజ్ బ్రాకెట్లోకి వచ్చాక అందరూ టైప్ కాస్ట్ అయిపోయి వదిన క్యారెక్టర్లు, ఇంకో క్యారెక్టర్లు, ఏదో సపోర్టింగ్ రోల్స్. లుక్ ఎట్ యూ రాకింగ్ టైటిల్ రోల్ చేస్తూ ఒక కాప్ రోల్లో. నాకు కూడా చెప్పారండి, లక్ష్మి లావెక్కచ్చు కదా, క్యారెక్టర్ రోల్స్ చేయొచ్చు అని. ఒక క్యారెక్టర్ పరంగా లావెక్కుతాను కానీ లావెక్కాక క్యారెక్టర్లు వస్తారా అనడం, దట్ ఈస్ స్టూపిడిటీ. అండ్ ఎవ్రీ డే ఐ వేకప్ స్వప్న గారు థింకింగ్ హౌ ఐ కెన్ బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ దట్ ఈస్. నేను నన్ను మిర్రర్లో చూసుకుంటే ఐ సీ దట్ క్యాన్ బీ బెటర్, బట్ all I can do is do the best I can. I don't like being complacent and lazy and blame game. ఇంకేముందిలే. That's so you. మొదటి నుంచి అలా ఉండబట్టే ఇంకా చైల్డ్ లైక్ స్పార్క్ కనిపిస్తోంది ఈ సినిమాకి కూడా. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఇది థ్రిల్లర్ అని అర్థమైపోయింది. సో వాట్ వాస్ స్పెషల్ ఈ సినిమా మీరు చేయడానికి? ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ హావ్ డన్ ఒక కాప్ రోల్ లో సంబడి హూ హ్యాస్ ఆల్ ఫుల్ గస్టో అబౌట్ హర్ క్యారెక్టర్ అనేది తక్కువ చేశాను నేను. సో ఐ ఫెల్ట్ అండ్ నాన్నగారితో యాక్ట్ చేయడం వాజ్ అ బిగ్, ఐ మీన్ మామూలు కిక్ కదా అది. ఇట్స్ బియాండ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. తెలుగు సినిమాల్లో చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ
ఒక పేరు సంపాదించి మళ్ళీ ఇండస్ట్రీలో ఉంటూ అండ్ నాన్నగారితో చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ విషయం. కాంబినేషన్ సీన్స్ చాలా ఉండుంటాయి. ఉన్నాయి. భయపడ్డారా? ఆయన అడగాల విషయం. ఆయన భయపడ్డారా? సూపర్ కదా. నాకు భయమే లేదు బికాజ్ నేను ఫస్ట్ జంకాను ఫస్ట్ డే. దెన్ మెడిటేషన్లో కూర్చొని నేను ఎందుకు భయపడుతున్నాను అంటే నాన్నగారికి భయపడుతున్నా, బట్ ఎందుకు ఎక్సైట్ అవుతున్నాను, సో ఐ కెన్ యాక్ట్ విత్ దిస్ ఆర్టిస్ట్. సో ఐ సెడ్ లీవ్ ద ఫాదర్ అవుట్ సైడ్ ద రూమ్ and celebrate the artist in front of you. I had to keep telling myself because Nana is Nana, no ekkadunna kada. But that was a real joy to act with him and be on the same set as him. లక్ష్మీ మంచు గారు అంటే అందరికీ ఒక స్పైస్, ఒక అంటే కుండ బద్దలు కొట్టి మాట్లాడి ఫ్రాంక్గా అలాంటి ఒక కాపే కనిపిస్తారు. బట్ ఒక మంచి గ్లామర్ ఆడపిల్ల రోల్ చేయాలి అంటే ఇలా పవర్ఫుల్ రోల్స్ కాకుండా అలా అనిపిస్తుంటుందా? దట్ యూ ఫీల్ దట్ స్టిల్? యా, నాకు ఒకే రకం చేయడం ఇష్టం ఉండదు. ఐ మీన్ ఐ వాజ్ ద వన్ ఎత్తుక్కొని ఆగి ఐరేంద్రి తర్వాత గుండెల్లో గోదావరి అని అంత డ్రాస్టిక్గా ఒక స్టెప్ తీసుకోగలిగాను అంటే ఐఎమ్ అ హోప్లెస్ రొమాంటిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నా వాయిస్కి, నా బేస్కి, నా హైట్కి వచ్చే రోల్స్ వేరు కానీ but inside I'm a hopeless romantic. And that shows actually in the way you conduct yourself otherwise. So ఈ రోల్లో బాగా డిష్యూమ్లు, ఫైటింగ్, కాప్ అన్నీ ఉన్నాయి. నేను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఫైట్ పెడదామండి అనుకున్నాను, బట్ కట్ చేసి పెట్టాల్సి వచ్చింది అనమాట. అండ్ ఐ వుడ్ లెర్న్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫైట్. ఒకసారి అయితే ఒక సీక్వెన్స్లో ఒకరు ఫైట్ చేసేటప్పుడు హీ కెప్ట్ మిస్సింగ్ హిజ్ పాయింట్స్ అండ్ యూనిట్ ఏమో ఆ రోజు రాత్రి ట్రైన్లో బయలుదేరిపోవాలి. మాకు లాస్ట్ షాట్, ఈయనేమో రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాను, లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ అంటున్నాను. మా డైరెక్టర్ని చూసి ఇంకా ఐ సెడ్ క్లాక్, ఐఎమ్ నాట్ గోన్ వెయిట్ ఫర్ హిమ్, వేసేసుకుంటాను నేను ఆయన. ఈ సెడ్ ఓకే, నేనే తీసుకొచ్చి, నేనే పడేసి, నేనే లేపి, నేనే కూర్చోబెట్టి, బికాజ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. నాకు సీన్ అవ్వాలి అక్కడ. తర్వాత మిగతా కట్ షాట్స్లో తర్వాత వేసుకోండి అన్నాను, బట్ ఫుల్ 1 length ఇది ఆయనకే అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ అని కూడా ఒక పక్క చెప్పుకుంటూనే ఆ కొరియోగ్రఫీ చేసేసాను అనమాట నేను. సో ఆల్ దోస్ ఐ ఎంజాయ్ అలాట్ వెన్ ఐ హ్యావ్ టు బీ ఇన్ పవర్ అండ్ టేక్ కంట్రోల్. యా, అంటే వాట్ యూ లవ్ మోస్ట్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే ఎంత బాగా చేసింది లక్ష్మి అనిపిస్తుందా, లేకపోతే ఎంత బాగున్నా నేను అనిపిస్తుంది? ఓ మై గాడ్, ఆ రెండు కాదండి. I have a big issue looking at myself physically on screen. వెయ్యి వంకలు కనిపిస్తూ ఉంటాయి, యూనో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇంత పొడుగ్గా ఎందుకున్నాను, ఇంకా నా ఐబ్రో సరిగ్గా లేదు, నా కుడి పెదం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇది పైకి వెళ్తుంది నాకు, అయ్యో అది నువ్వు సరిగ్గా పెట్టుకో. దెన్ ఐ ఫీల్ ఐ హ్యావ్ 4 chins. ఒకటి కాదు 4, కొంచెం ఇలా వంగితే నాకు అలా 4 chins ఉన్నట్టుంటాయి. మై ఆర్మ్స్ ఆర్ సూపర్ స్కిన్నీ, ఆల్దో మై ఫ్రెండ్స్ థింక్ మై ఆర్మ్స్ ఆర్ మై బిగ్గెస్ట్ అసెట్, సేయింగ్ నువ్వు ఎలా ఉన్నా సన్నగా ఉంటాయి నీ ఆర్మ్స్, నువ్వు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మావి చూడు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అనుకుంటూ. బట్ ఈచ్ టు దేర్ ఓన్, రైట్? బట్ వాట్ ఐ లైక్ అబౌట్ మీ ఇస్, వాట్ ఐ సీ is the power coming through, is the energy coming through. Did I feel lazy anywhere? Did I deliver ఆ సీన్కి ఏది కరెక్టో అది డెలివర్ చేశానా, ఎక్కువ వెళ్ళానా తక్కువ వెళ్ళానా? నేను అక్కడ ఆగిపోతాను కానీ, బట్ ఫిజికాలిటీకి వెళ్ళానంటే నన్ను నేను చూడలేను. ఐఎమ్ నాట్ ద కైండ్ సీన్ అయిన తర్వాత మానిటర్కి వెళ్ళి చూసే పర్సన్ కాదు నేను. నీది ఏ యాంగిల్ బాగుందంటే అన్ని యాంగిల్ బాగుంటాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కాంట్ చూస్ అన్ యాంగిల్. ఇవన్నీ ఇండియాలో నేర్పిస్తారు, ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి, ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి. ఇది కానీ హాలీవుడ్కి వెళ్తే ఒక్కటెత్తారు మీకు, అంతే. యూనో, వాళ్ళు కెమెరా ఎక్కడ పెడతారో నీకు అనవసరం. విచ్ ఎవర్ యువర్ యాంగిల్ ఇస్, యూ బెటర్ show up 100% with your performance. And that's a big shift kada in how things happen there versus here. Yeah, it is. Here the actor gets to say whatever he wants in many ways. There the story and the director gets to get his way. So director garu happy kada mee role tho? ఏమండి ఆయన అడగాలి. రోజు మేము కొట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా తెలియట్లేదు. సినిమా రిలీజ్కి వచ్చింది కదా, మీరే చేయట్లేదు, అని చేశాను మేడం, ఏం చేయలేమే. సో ప్రస్తుతానికి లవ్ హేట్ రిలేషన్షిప్. హేట్ నా దగ్గర నుంచి, లవ్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆయనకు జ్వరం వచ్చి కూర్చున్నాను, 1 or 2 ఫీవర్ ఇచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఇదంతా దక్ష ఫీవర్, సినిమా రిలీజ్ ముందు ఆ మాత్రం ఉండాలి. యా. సో సిబ్లింగ్స్ మధ్య మీకు ఇప్పుడు ఈ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుందా కొంత? అంటే ఇప్పుడు మిరాయి సక్సెస్లో మనోజ్
ఈస్ బాస్కింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ దట్. అండ్ నౌ యూ హ్యావ్ టు, నా నాన్నగారు ఉన్నారు ఈ సినిమాలో. దిస్ ఇస్ అ lead role. No, before Daksha comes out, I'm already basking in Mirai's success. Oh my God. Family lo evariki success ochina, it is our success andi. Evar kashtam waste avvalani matku nenu మనస్ఫూర్తిగా ఎవర్ని కోరుకోను. లైఫ్ లెసన్స్ రావాలని అనుకుంటానేమో కానీ పెట్టిన కష్టానికి మటుకు, బికాస్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు మేక్ అ మూవీ. అండ్ ఐ నెవర్ ఎవర్ విష్ దట్ నేను మనోజ్ని చూసి బాగున్నావు కానీ అని యాజ్ అన్ ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని మాట్లాడుకుంటాం. కానీ మొన్న కూడా మనోజ్ పుషింగ్ ద మూవీ అక్క, వీ డూయింగ్ దిస్, వీ డూయింగ్ ద యునో ప్రమోషన్స్ ఇంకా రిలీజ్ అయ్యాక కూడా చేస్తున్నారు. ఐ సెడ్ మనోజ్, మూవీ డివైడెడ్ టాక్ ఉంటే నువ్వు పుష్ చేయాల్సిన ఇది ఉంటుంది. Now it's a super hit. Enjoy this, because ఇది కూడా నీ ఈ సక్సెస్ చూసి కూడా చాలా రోజులు అయింది నువ్వు. సో ఎంజాయ్ దిస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇంటర్వ్యూ. మొన్న నేనేదో పబ్లిక్ ఈవెంట్కి వెళ్తూ నా సినిమా గురించి మర్చిపోయి మిరాయి గురించి మాట్లాడాను. పక్కన ఉండే వాళ్ళు దక్ష గురించి చెప్పండి. I was like, oh right, cinema is cinema for me, and I love celebrating any cinema, and especially people you know and around you. So I love that. బట్ ఫ్రాంక్లీ అంటే మిమ్మల్ని కొద్దిగా ఎక్కువ తెలిసిన నేను గ్రహించింది ఏంటంటే, వెన్ యువర్ ఫ్యామిలీ హ్యాడ్ ఎ డిఫికల్ట్ టైం, మధ్యలో మీడియాలో బోల్డ్ విషయాలు వచ్చేసినప్పుడు మీరు బాగా నలిగిపోయారు అనిపించింది నాకు. ఇస్ దట్ రైట్? ఒక ఫ్యామిలీలో ఎవరికి ఏది జరిగినా అందరూ నలిగిపోతారండి. నలగకుండా ఉండడం అనేది అబద్ధం. బట్ మేము ఉండేది అద్దాల మేడలో. మేము ఏం చెప్పినా తలా తోక కట్ చేసి వాళ్ళకి నచ్చినట్టు పెట్టే రోజులు వచ్చేసాయి. సో క్వయట్గా ఉండడమే మేలు అని నాకు అనిపించింది. అందుకే అప్పుడు ఆ టైంలో మీరు బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడలేదు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఐ నోటీస్ ఎప్పుడు ఇది రైట్ ఇది రాంగ్ అని మీరు బోల్డ్గా నిలబడతారు. యా, ఈ మధ్య రైట్ టు రాంగ్ కన్నా నాకు ఇది హ్యాపీ చేస్తుందా లేకపోతే సాడ్ చేస్తుందా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం రైట్ అనేది నీ ఈగో నుంచి వస్తుంది. నేను ఇది కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నాకు నువ్వు 1+1 11 అన్నా ఎస్ అనే రోజులు వచ్చేసాయి నాకు, బికాస్ ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు యూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, రైట్? సో కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఆ షిఫ్ట్ వచ్చింది నాకు. వాట్ గివ్స్ మీ మోర్ పీస్ అండ్ హ్యాపీనెస్. నాన్నగారు ఎలా ఉన్నారు ఈ మొత్తం అంటే అప్స్ అండ్ డౌన్స్ అండ్ మళ్ళీ అప్స్? ఇప్పుడు సక్సెస్ ఆఫ్ మిరాయ్ ఒకవైపు, ఇంకోవైపు దక్ష రిలీజ్ అవ్వడం, ఇంకోవైపు విష్ణు గారు ట్వీట్ చేయడం మొన్న, విషింగ్ మనోజ్ ఆల్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలా? నేను ఎప్పుడు 3 Idiotsలో ఆల్ ఈజ్ వెల్ అనే అనుకుంటానండి, ఏది బాగాలేకపోయినా. సో ఈవెన్ నౌ ఐల్ సే ఆల్ ఈజ్ వెల్ ఓన్లీ. అలా అనుకుంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఐ థింక్ ఎవ్రీ ఛాలెంజ్ లైఫ్లో వచ్చేది నీకు బిగ్గెస్ట్ లెసన్. నువ్వు చూడలేకపోతావేమో ఆ టైంలో, because you feel like the victim, but I realize the most difficult times lo no react avakunda ikkada enduku chinna na edurugunda why is this happening, and if you can sit with it, which is the most difficult thing, because taking a side is easy, getting angry is easy, throwing a fit is easy, but ive anukunda quiet ga కూర్చొని ఇది ఎందుకు జరుగుతుంది, what is my lesson in this అని ఒకసారి మీరు ఈ పర్స్పెక్టివ్లో చూడగలిగితే రాదర్ దెన్ బీయింగ్ ఇన్ ఇట్ చాలా క్లారిటీ వస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్లో కూడా మీకు క్లారిటీ వచ్చింది? లేదండి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ ఐఎమ్ ట్రైయింగ్ టు బీ ద అబ్జర్వర్ రైట్ నౌ. ఐ థింక్ మీరు చేసిన సాధన, మీ యూనో వాట్ ఎవర్ మీరు మెడిటేషన్ చేస్తారు అండ్ వెరీ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ దట్ యు ఆర్, ఐ థింక్ దట్స్ బ్రాట్ యూ. ఐ థింక్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఇన్నర్ వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వర్ణ, మనం దాని గురించి మాట్లాడడం, ఏది ఉన్నా కార్పెట్ కింద, సర్లే పొద్దున కోపం వచ్చి తిట్టాడు పర్వాలేదు ఇప్పుడు బాగున్నాడు కదా, బట్ వేర్ ఇస్ దట్ ఆ పెయిన్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ డజంట్ లీవ్ యువర్ బాడీ. దట్ ఈస్ వై కమ్యూనికేషన్ అనేది మన మధ్యలో వచ్చింది ఈ ప్రపంచంలో. మన ఫీలింగ్స్ని మనం ఫ్రీగా మాట్లాడుకొని ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి వచ్చిన మ్యూజిక్ ఈజ్ లాంగ్వేజ్, బట్ వీ డోంట్ యూజ్ దట్ మ్యూజిక్. సో బట్ ఐ థింక్ లక్ష్మి గారు బాగా వాడతారు. I try very hard. నిన్న వాణి ఆంటీ ఒక మాట అన్నారు నా చినియాకాజ్ మామ్. షీ సెడ్ ఏదో విపాసన చేయడానికి వెళ్ళాను మళ్ళీ ఇంటికి. ఆంటీకి నేను 9 ఏళ్ళో 10 ఏళ్ళ నుంచో తెలుసు. సో నేనేం చేస్తున్నాను ఏంటి అంటే, నన్ను అలా చూసి ఒక పిల్లిని పులి చేసాం కదా మేము, సంథింగ్ లైక్ దట్. షీ సెడ్ ఒక పిల్లిలాగా ఉండేదాన్ని పులి అయ్యావు నువ్వు ఇప్పుడు అని. ఐ సెడ్ ఆ పిల్లి ఇంకా కూడా ఉందంటే, కానీ ఆ పిల్లిని తొక్కేస్తున్నారు, సో పులిగా మారాల్సి వచ్చింది. I was a very shy, naive, very confused, not sure girl. I had to really
find that confidence, that strength, that bhalam inside me, because బయట నుంచి ఎవరు ఇవ్వరు, అందరిలో లోపల ఉంది. మనం డార్మెంట్ చేసి పెడతాం. మనం దేనికి నీళ్ళు పోస్తే అది పెరుగుతుంది. స్వప్న గారు, నేను కానీ ఫిట్నెస్కి నీళ్ళు పోస్తే పెరుగుతుంది, నేను కానీ బిర్యానీకి నీళ్ళు పోస్తే బిర్యానీ పెరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ వాంట్ టు ఫీడ్ ద గుడ్ ఇన్ మై లైఫ్ and understand what is not serving me or not working for me. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది. అంటే మీరు అన్నట్టు ఈ విమెన్ కి ఎంపవర్ అవ్వడానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక దక్ష కనిపిస్తుంది. అంటే టు బి ఫియర్స్ అండ్ ఫైట్ అగైన్స్ట్ వాట్ ఈస్ నాట్ రైట్. సో అలా అరైవ్ అయిపోయారా లక్ష్మి మీరు చాలా వరకు? I wish arrive అయిపోతే ఇంకా లైఫ్లో I've achieved అని. No, I'm a work in progress like all of us. But I think I put in more work on myself than most people do. Evidently. Yeah. But we are all very upset you moved to Mumbai. Why re? అంటే బికాజ్ మాకు ఇక్కడ దొరకట్లేదు కదా. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. మా తెలుగమ్మ వెళ్ళింది, తెలుగమ్మ వెళ్ళింది. ముంబై ఏంటి, అక్కడికి తెలుగమ్మ అక్కడికే వెళ్ళిపోయింది. ఇంకా అది కదా, అక్కడ ఆల్రెడీ వెళ్ళి మెరుపులా మెరిసి వచ్చారు కాబట్టి. ఐ జస్ట్ ఫీల్ ఐ హ్యావ్ life beyond work there, and papa nenu we go to art galleries Sunday morning aithe amma ee roju ekkadiki veldam, ee roju the food scene is so amazing. ఇంతప్పుడు చూసాను, ఇప్పుడు ఎంత అయిపోయింది? నా ఎత్తు వచ్చేసింది స్వప్న, నా చెప్పులు పట్టట్లేదు దానికి. వావ్. నా బట్టలు వేసేసుకుంటుంది, మెత్తగా ఉన్నాయమ్మా అని. చిన్నప్పుడు ఏం వేసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నా కాస్ట్లీ బట్టలు వేసేసుకున్నప్పుడు కొంచెం అలా ఏం పడేకే దాని మీద జాగ్రత్తగా నేను మామూలుగా కూర్చోను. ఐ డోంట్ వాంట్ ద బట్టలు టు గెట్ స్పాయిల్డ్. అండ్ దెన్ యూ రియలైజ్, అమ్మా నువ్వు అంత సెల్ఫ్లెస్ కాదు, నువ్వు కూడా సెల్ఫిష్. యూ కాంట్ జస్ట్ గివ్ ఎవ్రీథింగ్. అమ్మ ఈ కమ్మలు వేసుకెళ్తాను అంటుంది, వేసుకెళ్ళడానికి వీల్లేదు, అది ఎక్కడైనా పడేసి వచ్చేస్తే నో. సో తనకని తన ఇయర్ రింగ్స్ అమ్మాయి అని స్కూల్లో అనమాట. నేను అన్ని పిచ్చి కమ్మలన్నీ ఒక 50 రకాలు కొనిపెట్టున్నా, నువ్వు ఇవే నేనే వేసుకున్నా, నా కమ్మల జోలికి రాకు. సో అలాగా విద్యా నిర్వాణ has grown up. చాలా పాడుతుందా? Yes, she's continuing to sing. That's one thing she really enjoys అన్నమాట. చూద్దాం, షీ వాంట్స్ టు బి ఎ సింగర్. మీకు చాలా ప్యాషన్ ఉండేది సంగీతం అంటే అప్పుడు. సో దక్షలో ఎందుకు మీరు సినిమా పాట పాడలేదు? పాటలు ఉన్నాయి అంటే లాస్ట్ లో ఒక ర్యాప్ మటుకు చేశాను. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ దీప్తి అని చెన్నైలో ఉంటుంది అనమాట. ఐ యూస్ టు బి వెరీ అమేజ్డ్ అట్ హర్ బికాస్ తను తెలుగు అమ్మాయి, చెన్నై అండ్ ఎల్ఏలో పెరిగింది. షీ యూస్ టు రైట్ ర్యాప్ దట్ వాస్ వెరీ కనెక్టెడ్. నేను చాలా కనెక్ట్ అయ్యేదాన్ని. షీ రియలీ వాంటెడ్ టు బ్రేక్ ఇన్ టు ద మ్యూజిక్ సీన్, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. So, but when Dakshaki Rayal ankunnappudu, who would be the right person to write like a real woman empowerment kind of a rap? It was Deepthi for me. So, tanta chatarayinchi iddaram rap chesam. So, oka line lo women empowerment cheppalante Dasara Navaratrulu kuda vastunayi kabatti em cheptaru Daksha character dwara gaani mee Lakshmi is itself actually you're yourself an empowerment icon. So, maybe I think in today's world power is saying what you want. Okay. ante ఇంకేం చేయక్కర్లే, పోరాటాలు కాదు, మనకు నచ్చింది చెప్పడం. నేను ఇది, నాకు నచ్చింది ఇది అని చెప్పడమే పవర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ డూ దాట్. సో చాలామంది మన దారికి అడ్డొచ్చినప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ని ట్రోల్ చేసినప్పుడు కానీ ఎలా డీల్ చేయాలి అది? You know, there is no one way. First and foremost, don't go online. But my life lo adi kudaradu. We have to, our lives are a lot online. So I've realized నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. బట్ నౌ ఐవ్ రియలైజ్డ్ పీపుల్ హూ మ్యాటర్, హూ సే సంథింగ్ షుడ్ మ్యాటర్ టు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ కూర్చొని లక్ష్మి వై డిడ్ యూ డూ దట్ మన కాన్వర్జేషన్స్ కూడా జరుగున్నాయి మనకి. దట్ ఈస్ పర్సనల్. యూ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు ఆస్క్ అండ్ ఐ రెస్పెక్ట్ యూ బికాస్ యూ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ journalism, somebody who thinks with her own mind, who has the accolade to ask a question and hold your space. ఎవడో కోన్కేసుకో గొట్టంగాడు ఎవడో ఫోన్ మీద కూర్చొని ఆడికి మైండ్ దొబ్బి ఏదో రాసిందని నేను ఫీల్ అయితే ఆడినానలా నన్నే అనాలి. కాబట్టి లైట్ బికాజ్ నాకు కూతురుంది, తను ఇప్పుడు ఆడే గేమ్స్ అని రోబ్లాక్స్ అని ఆడతారు వాళ్ళు, ఏదో డ్రెస్ టు ఇంప్రెస్ అని. అదేం లేదు, ఇట్స్ అ గేమ్ వేర్ యూ డూ ఫ్యాషన్ డిజైనింగ్. బట్ ఒక టైం లోపల వాళ్ళు ఇచ్చే థీమ్ లో చెయ్యాలన్నమాట. అది అయిపోయిన వెంటనే ఒక బటన్ నొక్కితే కొన్ని 100 likes వస్తాయి. అమ్మ నా దగ్గరకు వచ్చి అమ్మ 1000 people liked me అమ్మ అంది. మనం కొట్టింది తెలుసా, సబ్ కాన్షియస్గా మనం వాళ్ళకు కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళ వ్యాలిడేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు.
నాకు నువ్వు నమ్మవు ఆ రోజు నాకు ఐ కుడెంట్ ఈట్ ఐ లైక్ హౌ డూ ఐ డీల్ విత్ దిస్, హౌ డూ ఐ మేక్ హర్ అండర్స్టాండ్ దే డోంట్ మ్యాటర్. కరెక్ట్. బట్ పబ్లిక్ లైఫ్లో తప్పదు. ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ డౌన్. పబ్లిక్ లైఫ్లో కూడా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. నా సినిమా బాగాలేకపోతే ఇప్పుడు నా సినిమా బాగాలేదు అని అందరూ అంటే అప్పుడు నేను చూస్తాను. ఎవడో ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నచ్చింది, హౌ డూ ఐ నో? అండ్ యూ నో దీస్ మీమ్ కల్చర్, ఇట్స్ ఆల్ పెయిడ్ కల్చర్. సో వై ఆమ్ ఐ గెటింగ్ అప్సెట్ విత్ ఇట్? అండ్ యూ షుడ్ంట్ కదా. అబ్సల్యూట్లీ. చాలా మేక్స్ నేను టీచ్ ఫర్ చేంజ్ చేసినప్పుడు ఆ వారం పొగిడేస్తారు. నేనేదో షార్ట్స్ వేసుకొని నేను కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు అవసరమా అంటారు. దేర్ ఆల్ జెలస్, దే డోంట్ హ్యావ్ లెగ్స్ లైక్ మీ. దే వుడ్ ఆల్సో బి వేరింగ్ షార్ట్స్. వాళ్ళు ఒళ్ళెస్ వేసుకొని పెరిగేసి కామెంట్లు వేస్తుంటే ఐ షుడెంట్ లెట్ దెమ్ bother me. So but ఆ లెగ్స్ కి ఏం చేస్తారు చెప్పండి? మీ ఫిట్, what do you do actually? How is your day like ఇప్పుడు after moving to Mumbai? I think once you hit 40, Swapna garu, you have to work. Don't say Swapna garu, it feels very like అంటే ఆన్లైన్ ఉన్నాను కాబట్టి నేను కూడా లక్ష్మి గారు అంటున్నాను. అందుకే అంటున్నాను, లేకపోతే నువ్వు అనుకునేవాళ్ళం. అంతే. మీరు గారు అంటున్నాను, నేను గారు అంటున్నాను. మరి వాళ్ళు దానికి ట్రోల్స్. ఆవిడ నిన్ను మర్యాదగా మాట్లాడేటప్పుడు నువ్వు స్వప్న అంటావా అని. మోహన్ బాబు గారు అమ్మాయి అక్కడనే మీకు పద్ధతి డిసిప్లిన్ నేర్పించలేదా? లేదా, సారీ సార్. మై గాడ్, ఐ నో హౌ మచ్ ఆఫ్ అదే ఇట్స్ సో ఫనీ. అంటే మన మోస్ట్ ఆఫ్ అవర్ టైం ఎక్కడ పోతుందో ఆలోచిస్తే జనం ఏమంటున్నారో ఆలోచిస్తారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమంటున్నారో ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందైనా మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు ఏమనుకుంటారా, ఇప్పుడు వాళ్ళ గురించి పట్టింపే లేదు. ఇంకో లెవెల్ దాటేసాం మనం. అయ్యో అదే వద్దు అనుకుంటే వీఆర్ జస్ట్ గెటింగ్ వర్స్. బట్ యాజ్ ఐ వాస్ సేయింగ్, 40 years హిట్ అయ్యాక మనకి మన బాడీలో హార్మోనల్ చేంజెస్, ఒక ఆడపిల్లగా పుట్టాక ఒక మెన్స్ట్రేషన్ అనే పీరియడ్ అనేది వచ్చాక, నీకు ఒక బేబీ పుట్టినా పుట్టకపోయినా నీకు 40s వచ్చేసరికి యువర్ బాడీస్ క్లాక్ ఇస్ చేంజింగ్, సేయింగ్ ఓకే నౌ వీఆర్ స్లోయింగ్ డౌన్ ఫర్ రీప్రొడక్షన్, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు we hit something called perimenopause until we get to menopause, right? So మనకేమవుతుందంటే ఎస్పెషలీ ఉమెన్కి, బికాజ్ we hold so much to give life to another human being, and that clock is slowing down. ఆ ఎఫెక్ట్ మన బాడీ మీద, మన బోన్స్ మీద, మన మసిల్ మాస్ మీద పడుతుంది. వెయిట్ ట్రైనింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ ఎస్పెషలీ. అందుకే ఉమెన్కి ఎక్కువ హిప్ బ్రేక్ అవడం, మోకాలు నొప్పులు రావడం మోర్ దెన్ మెన్, because we become more brittle anamata, right? So weight training is very very important, and then yoga for mental satisfaction. Yeah, antena em tintaru? What do you eat? పొద్దున తాజ్ మహల్ నుంచి పొంగల్, ఇడ్లీ, వడ, మసాలా ఆనియన్ దోశ తెప్పించుకొని అన్ని తిన్నాను. అంత ఆయిల్, కార్బ్స్ అన్ని. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి కదా రోజంతా కూర్చొని మాట్లాడాలంటే. అంటే బట్ అదర్వైజ్ స్పెషల్ డయట్లు, ప్రోటీన్, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను ఏది ఎప్పుడు తింటే ఎలాగ మన బాడీలో డైజెస్ట్ అవుతుంది అని. అవునా? ఆ అవగాహన ఉంటే యూ విల్ ఓన్లీ స్టార్ట్ మేకింగ్ చాయిసెస్. మన కల్చర్లో డిన్నర్ ఇస్ బిగ్. మనం ఏ టైంలో ఏది తిన్నా రాత్రి ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా డిన్నర్ చేయాలి. అదొక్కటి మాంతే మనం విల్ బి ఓకే. సర్కేడియం రిథమ్ కొన్ని ఉన్నాయి. సూర్యుడు ఉదయించినప్పుడు అవన్నీ ఫాలో అవుతారు. అయితే 60% అది చాలు. 100% ఫాలో అయితే నేను ఆంజలినా జోలీ లాగా ఉండేదాన్ని. ఇప్పుడు లేదు. బట్ you know how much you do. You know, and being a mother, waking up, feeding her, తనకి పాస్తా చేస్తే నేను వేరేది వండుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ what I do is I'll get wheat pasta, I'll do pesto sauce, I'll do healthier cheeses. So we balance it off, but not deny ourselves anything. But US మరి ఆంటీ గారు ఆయన ఎంత లావు అయి కూర్చున్నారు. ఆయన అమెరికన్ ప్రాపర్ సదర్న్ టెక్సస్ మ్యాన్ హీస్ లుకింగ్. అవునా? So he stays there. He's been staying there for years now. Yeah, but you visit back and forth? It's becoming lesser and lesser because Papa school, ఇంతకు ముందు స్కూల్ డుమ్మా కొట్టి కూడా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఒక్క రోజు డుమ్మా కొట్టాలంటేనే నో అమ్మా అంటుంది. సో జ్వరం ఉన్నా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి జ్వరం వచ్చిందని ఇంటికి వస్తుంది తప్ప ఇంట్లో మటుకు ఈ రోజు కూడా 3 సార్లు చెప్పాల్సి వచ్చింది వెళ్ళొద్దు స్కూల్కి, బికాజ్ భయంకరమైన వర్షం బాంబేస్లో, వెళ్ళడానికి వీలు లేదు. ఐఎమ్ పుట్టింగ్ మై ఫుడ్ అని. ఐ యూ షూర్ అమ్మా ఈరోజు నాకు రిహర్సల్ ఉందమ్మా, అది ఉందమ్మా, అసలు ఏం కుదరదు, ఇంట్లో కూర్చోన్నా. సో రిలక్టెంట్లీ షీ సాట్ హోమ్.
నా మళ్ళీ ఫ్రైడే రోజు డుమ్మా కొట్టేస్తున్నా, సినిమా రిలీజ్ ఉంది, మాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు నా కూతురుతో సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. సో షీస్ గోనా కమ్ ఫర్ ద వీకెండ్ హియర్. ఓ దట్స్ అమేజింగ్. కానీ చాలా ఇంప్రెసివ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్. మీరు ఎప్పుడు కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి, ఒక పాట పాడదాం, ఒక ఆల్బమ్ చేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, కొత్త రోల్లో నన్ను కొత్తగా చూసుకుంటాను, ఎక్సైట్ అవుతుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ నాన్నగారి పెంపకమే అని చెప్పచ్చా? అమ్మ పెంపకమా నాన్నగారి పెంపకమా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్? నేను అనుకునేదాన్ని అండి నాన్నగారి పెంపకం అని, బికాజ్ నాన్నగారిని చూసే నేర్చుకున్నాను. ఆయన ఒట్టి ఒక విలన్గా కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు, ఒక హీరోగా కాదు, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా కాదు, ఒక పాలిటిషియన్గా కాదు, ఒక కింగ్ మేకర్గా కాదు. లైక్ హీ డస్ సో మెనీ థింగ్స్. ఐ గెస్ దట్ అవన్నీ చెయ్యాలనుకునింది నాన్న దగ్గర నుంచి వచ్చింది. బట్ డాడీ వాజ్ నెవర్ లైక్ ఇల్లు తల్లి. విద్యానికేతన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ భలే ధైర్యం చెప్పి పంపిస్తారు. మార్కులు బాగా వచ్చేవా లక్ష్మి? అస్సలు రాలేదు. నాకు మటుకు ఉన్న లోకంలో ఉన్న భయాలన్నీ చేపించి ఇంట్లో కూర్చోబెట్టేవారు. నాకు ధైర్యం ఇచ్చింది అంటే మా అమ్మ, నాట్ మై డాడ్. ఆయన అనుకుంటారు మా పిల్లల్ని బాగా ధైర్యంగా పెంచానని. విష్ణుని మనోజ్నేమో కానీ నన్ను మటుకు కాదు. నన్ను పిరిగ్గా, భయంగా, ఇల్లు దాటి వెళ్తే నేను ఎత్తుకెళ్ళిపోతారు ఎవరైనా అన్న స్ట్రెస్ తోటే పెంచారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. ఏం లిటిల్ ప్రిన్సెస్, బట్ హీ హ్యాస్ టు ఆల్సో టీచ్ మీ వాట్ లైఫ్ ఇస్, రైట్? సో మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తారు అనమాట. ఇప్పటికి కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను ట్రస్ట్ చేసే వాళ్ళు లేకపోతే నేను వెళ్ళను అనమాట. సో దే ఆల్ మేక్ ఫన్ ఆఫ్ మీ, నీ బాడీ గార్డ్స్ ఎవరు రాలేదా ఈరోజు అని. లెట్ ఇట్ బి అ గర్ల్ ఫ్రెండ్, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఒకరి ఇంటికి పిలిస్తే కూడా నాకు తెలిసిన వాళ్ళతో ఒకరితో వెళ్తాను. లక్ష్మిని ఒకరిని పిలిస్తే ఒకటే లాదు, ఎప్పుడు నా గ్యాంగ్ ఒకరు ఉంటారు నాతో పాటు రావడానికి. సో అయితే అమ్మ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ. యా, ధైర్యం తెచ్చుకోవడంలో, అన్ని పర్సూ చేయడంలో. యా, బికాస్ షీ హ్యాడ్ టు డీల్ విత్ ఆల్ ఆఫ్ అస్. అది మామూలు ధైర్యం కాదు మామూలు, ఎంత క్వైట్గా ఉన్నా కూడా. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ మీరు మనోజ్ గారికి చాలా క్లోజ్ అని, మీ ఇద్దరు చాలా బాండింగ్ ఉంటుందని. బట్ యాక్చువల్లీ విష్ణు గారు క్లోజా, మనోజ్ గారు క్లోజా మీకు? ఇది కావాలని అడిగిన క్వశ్చన్. ఆబ్వియస్లీ విష్ణు ఇస్ ఆన్ హిజ్ ఓన్. హీ లైక్స్, వాడి పద్ధతులు వేరు, రైట్ ఆర్ రాంగా అనేది హూ ఆర్ మై టు జడ్జ్. He has his way of life that sometimes doesn't work with my way of life or Manoj's way of life. So we found a way of life. We choose our life. కొంచెం more free spirited, free, open, ఉన్నట్టు మాట్లాడదాం. మేము మమ్మల్ని ఆటో ఎక్కమంటే ఎక్కుతాము, ప్రైవేట్ ప్లేన్ ఎక్కమంటే ఎక్కుతాము. మాకు అలాంటిది లేదు. చిరిగిపోయిన బట్టలు వేసుకోమంటే వేసుకుంటాను. నేను ఇక్కడ బట్టల గురించి, బాంబేలో అయితే 4 టీ-షర్ట్లు 2 షార్ట్స్. ఎందుకు? ఆ బుతికి వచ్చినట్టువే పైన అక్కడే మరీ అతుక్కుపోతాయి బట్టలు. హైదరాబాద్ లాగా బ్యూటిఫుల్ వెదర్ లేదు. సో అక్కడ ఐ డోంట్ అసలు బట్టలు అనేది ఇదే వదిలేసాను నేను. దట్ ఈస్ క్వైట్ షాకింగ్ ఫర్ మీ, బికాజ్ వేసింది మళ్ళీ వేయను నేను. అక్కడ ఇంకోటి వేయాలంటే చిరాకు ఉంది, బికాజ్ నోబడీ కేర్స్ దేర్. వేసి లేకపోతే అన్ని ఏం చేస్తారు? అన్ని ఇచ్చేసానండి. ట్రక్కులు బట్టలు నేను వెళ్ళక ముందు ఇచ్చాను. అక్కడికి నేను పెద్ద ఇంటి నుంచి ఒక ఫ్లాట్కి వెళ్ళాను బాంబేలో. ఎక్కడ పెడతాను? బెడ్ కింద పెట్టుకోవాలి బట్టలు. సో I just distributed it very, very, very happily. సో లక్ష్మి గారు బాలీవుడ్లో ఉన్నా, మీరు ఈ దక్ష ఫిల్మ్ కూడా మనకి హిందీలో కూడా రాబోతుందా తర్వాత? దక్ష తెలుగు సినిమా అండి, హిందీలో అడుగుతున్నారు కానీ దీన్ని. సో వీఆర్ ఓపెన్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గివ్ ఇట్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్. బట్ హిందీ పక్కన పెడితే నాకు కొరియన్ డ్రామా చేయాలని ఉంది. నిజంగా ఏం చేయాలని ఉంటే మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్గా పరు చూడకుండా ఉంటే నేను నిజంగా ఏం చేయాలని ఉంది లక్ష్మి అని అడిగితే, ఐ వాంట్ టు డూ అ కొరియన్ డ్రామా ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అ బ్యూటిఫుల్ కొరియన్ మ్యాన్. విత్ యాక్చువల్లీ కొరియన్ మ్యాన్ ఆర్ అడాప్టెడ్ లైక్ సయ్యారా కూడా కొరియన్ ఫిల్మ్ అని విన్నాను. యా, బట్ ఆయన చేసిన ప్రతి సినిమా ఒక కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోహిత్ సూరి గారు చేసిన ప్రతి సినిమా దేర్ ఇస్ అ కొరియన్ ఇన్ఫ్లుయెన్స్. అలాంటి ఒక లవ్ స్టోరీ. అలా ఇన్ఫ్లుయెన్స్ అన్నట్లా నేను కొరియాకి వెళ్ళి కే డ్రామా చేయాలంటున్నా. ఆ బట్టలు వేసుకొని, ఆ మేకప్ వేసుకొని, నా స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా తయారు చేసి. గ్లాస్ స్కిన్ అమ్మో కదా, అది మిత్ అట. No, it is not a myth, baby. You have, but నీకు నాకు ఓపిక ఉండాలి. ఆ లైట్లేవో పెట్టుకోవాలి. 10 కొరియన్ స్టెప్స్ అని ఉంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మనం క్రీమ్లు ఎలా రాసుకుంటాం, వాళ్ళు ఇలా వద్దుకుంటారు. యూనో, అదొక 15 నిమిషాల ప్రాసెస్. నేను మేకప్ కూడా తీసేస్తారా? బెడ్ మీద కూర్చొని, నా బెడ్ పక్కనే ఉంటుంది, తీసుకోవడమే చాలా గొప్ప. అది కూడా బికాజ్ ఐ హ్యావ్ సివియర్ యాక్నే. మై డాక్టర్స్ సెడ్, నీకు నువ్వు మళ్ళీ మొహం గడుకోకపోయినా ఉన్నదైనా తీసేవే, కీప్ 2 రకాల బేబీ వైప్స్ పెట్టుకో, మేకప్ రిమూవర్ పెట్టుకో అని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ రిమూవ్ మేకప్ అండ్ గో టు స్లీప్.
అంటే అంత శ్రద్ధ ఉండదు. బట్ కొరియాకి వెళ్తారు అయితే మీరు త్వరలో. ఏమో నేను ఇలా గట్టిగా చెప్తే దేవుడు వింటాడంట. మనకి ఏం కావాలో మన మనసులో ఏముందో మనం కల్మషం లేకుండా భయం లేకుండా చెప్తే ఆ దేవుడు కూడా ఓహో ఈ పాపకి కావాలంట అని ఇస్తాడంట. నాకు ఇప్పుడే వినిపించింది తదాస్తోని. దయ్యగో నేను కొరియాకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో నా కోరికలన్నీ ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా అయినా చెప్పుకుంటున్నాను నేను. No, absolutely. I think you're going great. Thank you. And so అయితే ఫైనలీ of course I'd like to also ask you, ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు అని. బికాజ్ ఎప్పుడు దిగులు అనిపించదా లక్ష్మి మీకు? అంటే ఏదో కొత్తది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నదో, మీరే క్రియేట్ చేసుకుంటున్న ఆపర్చునిటీయో, లేకపోతే ఛాన్స్ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ లాగా కొన్ని వస్తాయి, మంచి రోల్ ఇచ్చింది అది. బట్ ఫర్ అన్ యాక్టర్, ఎస్పెషల్లీ అ ఫీమేల్ యాక్టర్, ప్రిటీ మచ్ ఆన్ హర్ ఓన్, ఆల్దో యూ హ్యావ్ అ లెగసీ, ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ 10 years లో వాట్ am I going to do? Do you feel? I'm very stressed. Very stressed. Yeah, that's why. Not monetary కాదు, ఇది మానిటరీగా కూడా కాదు. No, just in life. Just what is your identity? Monetarily also, ma, because బోల్డ్ డబ్బులు ఉంటాయి కదా. Baby is growing. మీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి కదా. బోల్డ్ ఉన్నాయి, కొండలు. But you know, looking at life, nobody taught. No, I take that back. I don't want to make a joke of it. I am ashamed to say that I don't have financial discipline because I was never taught financial discipline. I never realized you have to earn money to sustain yourself. Everything I earned went back to Teach for Change, my social causes. So I never really thought of a bank balance undali ani. Because for what? But reality is very different now. You know, నీకు కూతురు ఉంది, నాకు రెంట్ ఉంది, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, దానికి ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది పెట్టాలి అన్నారు. ఆల్ దిస్ ఇస్ ఆల్ gibberish to me, తెలుసా. So I had to go to zero and say, how can I start from nothing? And that is where I am right now. And I think as so you started saving మొదలు పెట్టారు అయితే ఇప్పుడు saving essential part of life. Yeah, because for my retirement I don't know what's going to happen, you know. So I want to clarify, నేను బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా అన్నది ఏంటంటే, when you come ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వారసత్వంగా వాళ్ళకి వస్తాయి కదా ఆస్తులు, అవి ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ అనుకుంటారు తప్ప ప్రొడక్షన్కి ఒక సెల్ఫ్ మేడ్ ఆ కాన్సెప్టే అర్థం కాదు చాలా మందికి. లేదండి, ఈ సినిమాకి ప్రతి పైసా మా డాడీ బ్యానర్ వేసుకున్నాను కానీ పెట్టిందల్లా నేనే. టెల్ హిమ్ టు సీ అదర్వైజ్ లైక్ యు నో. బట్ దట్స్ వై యాజ్ అ డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. నాకు ఇన్ని నోస్ వస్తే నేను ఎస్కి దగ్గర అవుతాను అనుకుంటాను తప్ప, I guess I chose this life and this much because I know my voice, how far it goes. Teach for Change కావచ్చు, మీరు చేసే సోషల్ కాజ్, and all the women of this, you know, of Andhra and Telangana and women who look up to me. I don't take the position that I'm sitting in lightly. So yeah, you have to. మీ హస్బెండ్ సంపాదించేది వేరు, నువ్వు సంపాదించేది వేరు. నీకు నువ్వు చూసుకోకపోతే అందరూ చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు అది తక్కువ. చెప్పే వాళ్ళకన్నా చేసే వాళ్ళని చూసి నమ్మండి అని చెప్తాను నేను. సో నేను నా లైఫ్ అంతా చెప్పుడు మాటలకి బతికేశాను. ఇప్పుడు నాకు నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ అ రియాలిటీ. అండ్ ఎవరిని తప్పు పట్టడం కాదు, నన్ను నేనే. హౌ వాజ్ ఐ సో స్టూపిడ్ జస్ట్ విత్ గుడ్ విల్. ఇప్పుడు నేను గుడ్ విల్ ఉంది, నాకు బిర్యానీ వస్తుందా, బిర్యానీని వదిలే ఎవడైనా ఒక ఇడ్లీ పెడతారా నాకు గుడ్ విల్ తోటి. యూ హ్యావ్ టు ఎర్న్ అండ్ లెర్న్ దాట్. బట్ నేనంత స్టూపిడ్గా ఎలా ఉన్నాను అది నేను ఒప్పుకోను. బికాస్ మనం ఎప్పుడు యుద్ధం కోసం ప్రిపేర్ అయ్యి ఉండం. న్యాచురలీ మనం వీఆర్ టాట్ టు బీ ఇన్ అ స్పేస్ ఆఫ్ హార్మనీ అండ్ గుడ్నెస్ అండ్ అబండెన్స్ అండ్ సో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు పోరాడడం కూడా మనం ఆటోమేటిక్గా సృష్టి నేచర్ నేర్పించేస్తుందని, విచ్ యూ ఆల్వేస్ హ్యాడ్. I started a sari line, Lakshmi Heritage Weaves ani. I never thought I'll get into saris, but నాకు కూడా తెలియదు నిజంగా. Yeah, because I'm not doing it in the south. I'm taking south saris to the north. Okay. Let it be Pochampalli, Gadwal, Chirala, Uppada, Kanjivaram, Kalamkari. Ivanni, like I am talking to the weavers and Illundu Gadwal nunchi weavers vastunnaru. So I spend time in looking at the weaves, giving them designs because I really want to revive that. Thank you. No. And I was looking at avenues, right? How do I make money? Like if cinema rakapothe, I don't have another knowledge of anything else. So I had to come up with new things. And నా ఇంట్లోనే పెట్టుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్ బికాస్ నేను చీరలు ఎక్కువ వేసుకుంటాను. They were like, భలే ఉంది. I said, okay, let me do this. Now I'm going to Nagpur next week, you know, doing an exhibition there. Because వాళ్ళు చూడని కూడా చూడలేదు ఈ చీరలు. So I feel like, okay, here is
a celebration. This is also art for me, to show people something they've never seen. సో ఈ దీంతో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్, యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో హ్యావ్ యూ మేడ్ కనెక్షన్స్ చేశారా మీరు? చేయబోతున్నారు? I did Traitors ane oka show which was launched in India with the big names. That was a very, very stressful job for me because reality TV in that sense, I mean manam ippudu honest ga beautiful ga maatladukunnam. There's a sense of good feeling. నేను ఇటు తిరిగిన వెంటనే ఏడ్సిందిలే మాట్లాడిన లక్ష్మి అని అన్నారు అనుకో, ఇట్ హర్ట్స్ నో. ఆర్ నువ్వు అటు తిరిగిన తర్వాత సరేలే ఏదో పెద్ద అందగారితో వేసుకొచ్చింది ఆరెంజ్, ఏదో జస్ట్ టు పుట్ యూ డౌన్, you know, and then you're like, I was very like, what is this? But some people are really cut out for that reality TV and they thrive and they do a great job. Not me. But that was hard. But what was beautiful is that in 1 year lope I was able to get into such a big show that launched in India. అవును, చాలా పెద్ద, because so many actors, so much of talent around. I was the only South Indian person from there. అంతే కదా. So to hold that in Nahoda Velladu, I was very proud of myself to be in that space. And I made ఇప్పుడు some మన ఇద్దరిని friends for తిడతారు life. అందరూ కామెంట్స్ లో, ఇంగ్లీష్ మాట్లాడుకోండి మీరు, ఇంగ్లీష్ ఛానల్లో పనిచేయండి ఇద్దరు అని చెప్పి. అవును, ఇంత తెలుగు మాట్లాడానే నేను. ఇప్పుడు లాస్ట్ 2-3 లైన్లకు చెప్పాను. ఓహో, నో బట్ అలా వెక్కిరించడం వేకుంటే. సో బట్ యాక్చువల్లీ బాలీవుడ్ అంటే ఫ్రెండ్స్, నేను అడిగింది ఏంటంటే మీకు ఒక సోషల్ సర్కిల్ ఏర్పడిందా? బికాస్ ఆల్రెడీ మీరు ఒక మూవీ ఇండస్ట్రీలో మీరు స్థిరపడిన ఒక యాక్టర్. ఏ లక్ష్మి అంటే అక్కడ అందరూ భలే ఎంజాయ్ చేస్తారు తెలుసా. నేనే చాలా సర్ప్రైజ్ బికాస్ దే నో ఐమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ. ఎంత పెద్ద ఫ్యామిలీ, ఏం ఫ్యామిలీ, యునో, they're all the same in a certain sense. So I've really made some really cool friends. Like Karan Johar is one of the sweetest human beings you will But meet. he's lost too much weight. Please tell him. I think he fought to lose that weight all his చాలా life. చిక్కిపోయారు, మరీ I know చిక్కిపోయారు. sometimes your మొహం image, కళ. the image in your, how you look at yourself is what matters ultimately, right. you know. And some really cool people, because you think Karan Johar, all the things you hear about him, he's one of the most giving people. Adigina, he responds immediately, you know. Nobody in that power and position needs to do that. So many people, really, just really incredible. Nen Raj Kundra gariki message pedtu untanu, when are you taking us for dinner? Shilpa Shetty toti bastion మూసేసారా అని, లేదు ఇక్కడ ఓపెన్ చేసాం. Like everybody is just, when you know them and you treat them as equals, they will also be there, because again మేము అద్దాల మేడలో ఉంటాం కాబట్టి మా జాగ్రత్తలు మేము పడకపోతే క్రాక్లు పడతానే ఉంటాయి మా మీద. చాలా గ్రేస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా మీ లైఫ్ని, మీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ ఇంత దూరం వచ్చారు లక్ష్మి. సో ఆల్ కుడోస్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ రాబోయే రోజుల్లో బిగ్గర్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు అంత ధైర్యం చేసి, ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ ఉంది, ఎంత లేదన్నా హైదరాబాద్, మన హైదరాబాద్ కేకేస్తే 100 మంది వస్తారు. బాంబే ఒక అడవి, ఎంత మీరు సినిమా ఫ్యామిలీ అయినా కూడా. అలాంటిది అక్కడికి వెళ్ళి పాపని పెట్టి తన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేయకుండా మీ కెరియర్ చూసుకుంటూ, ఆల్టర్నేట్ అవెన్యూస్ చూసుకుంటూ, స్పిరిచువల్గా చూసుకుంటూ, ఫ్యామిలీ గొడవలు కూడా పక్కన పెట్టి ఉండడం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యాడ్ టైమ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఇనఫ్. I just did through you. సో యూ డూయింగ్ గ్రేట్. అండ్ తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి మాట, అది ఆ బిట్ మాత్రం కట్ చేసి లూప్లో వేసుకుంటాం. కోన్ కిస్కా అని చెప్పారు, అది కోన్ కిస్కా గొట్టంగాడు అంటే అదేం తప్పు పదం కాదు కదా. ఓకే, థ్యాంక్స్. నాకు సౌండింగ్ బాగుందని వాడేస్తుంటాను, అది తర్వాత మీనింగ్లు చాలా తేడాలు వస్తుంటాయి. ఇంకా లక్ష్మి ఇంకా శివ భక్తురాలుగా అలా డ్రెస్ చూస్తే మోస్ట్ మోడర్న్ హ్యాపెనింగ్గా కనిపిస్తున్నారు. బట్ ఐ నో యూ హ్యావ్, మీకు కార్తీక మాసం కూడా వస్తుంది, నవరాత్రులు వస్తున్నాయి, అంత శివార్పణం. తప్పకుండా మీకు పండగ ఇంకా మంచి వార్తలు తెచ్చిపెట్టాలి. దక్ష రిలీజ్ మరి 19th September 19th, అది మెయిన్ థింగ్ చెప్పాలి. అదే దగ్గర పడుతుంది. అసలు ఒక రేంజ్ లో అమ్మవారి ఒక ఎంపవర్డ్ ఆఫీసర్ కాప్ రూపంలో మనకి దక్ష ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. బట్ అన్ని విషయాలని గ్రేషియస్గా హ్యాండిల్ చేసి ప్రశ్నలకి వాళ్ళ సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ మీతోటి అన్న, బికాజ్ మీరు చాలా సెన్సిబుల్గా, ట్రూత్ఫుల్గా, ఆనెస్ట్గా, హైడ్ చేయకుండా మీరు రెస్పెక్ట్ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ అప్రిషియేట్ దట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ అవర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ, ప్రేమతో మీ స్వప్న.
Love it. Love you. Love Thank it. you, Lakshmi. Oh, of Love course. you so much. Yeah. Of course. రక్ష ర్యాప్ ఒకటి చెప్తే. సో ఆ ర్యాప్ లో కూడా మేము ఇట్స్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్. ప్రతి పదము నేను దగ్గరుండి కూర్చొని రాయించుకున్నాను. బికాజ్ యూనో ఎప్పుడు మొగాల్ని తిడుతూ పాడతాము, ఎక్కిరిస్తూ పాడతాము, బట్ మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ అతి తక్కువగా ఉంటుంది అని చెప్పి ఐ వాంటెడ్ టు హ్యావ్ అ సాంగ్ దట్ బికమ్స్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్. సో దట్స్ వై ఈవెన్ ఇన్ ద ర్యాప్ ఎండ్లో యునో ఫర్ ద women and wives we already give our lives, you know. So sold the Benz and bought the Rover. It's 2025, women taking over. You know, wow. Because we want to, it's done. I'm so tired of the narrative of what is women, what is men. ఏ పక్కన పెట్టి మేమే అంటే ఒక శక్తి ఇలా అక్కర్లేదు, మేమే ముందున్నాం, మిగతా వాళ్ళు అందరూ వెనకుండండి, పక్కకి జరగండి అంతే. 2025 just women, yeah, It's 2025, women taking over. Oh yes, yeah, I think we should take it over now. That's right. And ఎవరైనా ఏజ్ గురించి అడిగితే ఏం చెప్పాలి లక్ష్మి? Age is a number, ma. You want to categorize people with their height, weight, color, age, sexism, ageism. It's so in such a cancelled society. Anta chinna pillaki nu enduku camera meeda pedutunnavu, neeku anta vayasu endu nu endukuntunnavu camera meeda. You know, there is a story okati chepta, పారాఫ్రేజింగ్ ఇట్. ఒక అతను గాడిదతోటి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఒకడు అన్నాడంటే, ఓరే యాదవ, నువ్వు గాడిదని వాడుకోవట్లేదు, గాడిద మీద వెయిట్ పెట్టు వెళ్ళు అని. ఒకరేమో సరే నెక్స్ట్ టైం వెయిట్ పెట్టి వెళ్ళాడంట. అయ్యో, అంత గాడిద మీద అంత వెయిట్ పెడితే నువ్వు మనిషివారా, నువ్వు ఎందుకు పెట్టు, అది తీసిపెట్టు. సో గాడిద మీద వెయిట్ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, వాడుకున్నా తప్పే, ఒక ఒపీనియన్ అనేది అందరికీ ఉంటుంది. నీకు ఏది కరెక్ట్ అని నువ్వు అనుకొని వెళ్ళడమే కరెక్ట్ లైఫ్. బికాజ్ దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ మా. కరెక్ట్ అని నీకెలా తెలుస్తుందంటే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది నీకు. దట్ ఈస్ గాడ్స్ డివైన్ లాంగ్వేజ్. ఆ ఫీలింగ్ ఇస్ ద లాంగ్వేజ్. ఆ ఫీలింగ్ని పక్కన పెట్టి మళ్ళీ మన బ్రెయిన్, మన ఎడ్యుకేషన్, మన ఊరు, అవన్నీ మనం క్యాల్కులేషన్స్లోకి తెచ్చుకొని అంతా మొత్తం సర్వనాశనం చేస్తాం. మన నిజాయితీ స్వరూపాన్ని డినై చేస్తున్నాం, ఆథెంటిక్ సెల్ఫ్ని. అంతేనా? అంతే. ఇప్పుడు అర్థమైపోయింది, లాస్ట్ కనెక్ట్ అయిపోయాను. మోస్ట్ ఆఫ్ us like that, భయంతో బతుకుతున్నాం. live with courage. It's 2025, women taking over. Yes.